హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు నిన్న జరిగిన ఎయిత్ రోజు జరిగిన సైకాలజీ బిట్స్ అయితే చూద్దామండి. ఇది మార్నింగ్ సెషన్, ఆఫ్టర్‌నూన్ సెషన్ రెండిట్లో కలిపి అయితే బిట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇవి వచ్చాయని చెప్పారు. అది మీకైతే ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఉద్దేశంతోటైతే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఈ నేను ఆల్రెడీ నిన్న ఎయిత్ రోజుది వీడియో అయితే పెట్టాను. కొన్ని బిట్స్. ఇప్పుడు ఇంకా కొన్ని బిట్స్ ఈరోజు నైన్త్ రోజు ఉన్న బిట్స్ కూడా కొన్నైతే పెడుతున్నానండి. వీటిని చూసుకొని మీరు నెక్స్ట్ మీ సెషన్‌లో మీరు ఎలాంటి బిట్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్ నుంచి వస్తున్నాయి అనేది కూడా మీరు చూసుకొని ప్రిపేర్ అయితే ఎళ్ళండి. ఇప్పుడు మనకి టీజీటీ, పీజీటీవి అయితే జరుగుతున్నాయి గదా! అవి ఈరోజు ఫిజిక్స్ అయితే జరిగింది. రేపు మేబీ సోషల్ ఉండొచ్చు. ఈ టీజీటీ, పీజీటీ సబ్జెక్ట్ పేపర్ కూడా ఇంగ్లీష్‌లోనే ఉంటుందండి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఇంగ్లీష్‌లోనే ఉంటది. ఆ ఇంగ్లీష్ ఇది ఇంగ్లీష్‌లో ఉంటది పేపరు. అందుకే వాళ్ళు కొన్ని బిట్స్ పూర్తిగా చెప్పి మనకి రావడానికి కూడా కొంచెము లెంతీ బిట్స్ ఉంటున్నాయి గదా! అండర్‌స్టాండింగ్ అయ్యి మనకొచ్చేటప్పటికి కొంచెం కష్టమవుతుంది. అందుకనే కొన్ని కొన్ని ఓన్లీ మెయిన్స్ టాపిక్స్ అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి, ఆ మెయిన్ టాపిక్స్‌నైతే మీకు చెప్తున్నాను. ఆ టాపిక్స్ అయితే మీరు ఒకసారి అయితే వెళ్ళే ముందు బాగా అయితే చెక్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి వస్తది. ఆ నోటిఫికేషన్ చూసుకొని మీరు వీడియోనైతే చూసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా ఫ్రెండ్స్‌కైతే షేర్ అయితే చేయండి. ఛానల్‌లో నేను ఐకార్డ్స్‌లో అయితే నేను ఇప్పుడు సిలబస్ అవన్నీ క్వెషన్ పేపర్స్ అవన్నీ అయితే పెట్టడం జరిగింది. అవి కూడా మీరు ఒకసారి అయితే చూసుకోండి. చాలా వరకు మనకి సిలబస్‌లో ఏదైతే ఉందో దాని నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగిందని చాలామంది అయితే చెప్తున్నారండి. మీరు సిలబస్‌నైతే బాగా అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. సిలబస్ నుంచి అయితే ఎక్కువగా బిట్స్ అయితే వస్తున్నాయి. చూడండి ఇక్కడ మనకి వైగాట్స్‌కి గురించి కూడా ఎక్కువైతే వస్తున్నాయి. ఇవి సైకాలజీ బిట్స్, పీఐఈ బిట్స్ 2 కలిపైతే ఉన్నాయి. అంతర్గత వైయక్తిక భేదాలు అనే చాప్టర్ నుంచి కూడా ఒక బిట్ అయితే రావడం అయితే జరిగింది. కన్నింగ్ హోమ్ అనేది హెర్బర్ట్ గురించి నమూనాలు 3D పరికరాలు, నమూనాలు మనకి ఈ మెథడాలజీకి సంబంధించింది ఇది. రక్షక తంత్రాల నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. ఇది భావావేశ రంగానికి సంబంధించినవి కూడా ఒక బిట్ అయితే రావడం అయితే జరుగుతుంది. రిజిస్టర్లు, రికార్డులకి రిజిస్టర్‌కి సంబంధించి కూడా ఒక బిట్ అయితే వచ్చింది. ప్రతి చాప్టర్‌లో నుంచి అయితే బిట్స్ అయితే వస్తున్నాయండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇలా అని కాదు. అన్ని చాప్టర్స్‌నైతే సిలబస్‌లో ఏ ఏ టాపిక్స్ ఇచ్చారో ఆ టాపిక్స్ నుంచే వస్తున్నాయి. మీరు అందుకే ఒకసారి సిలబస్ పేపర్‌నైతే చూడండి. నేనైతే ఇప్పుడు ఐకార్డ్స్‌లో అయితే పెడతాను. మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి డిస్క్రిప్షన్ కింద వీడియోస్ ఉంటాయి. అవి అయితే చూడండి. బాలల హక్కులు అభ్యసన కొరకు మదింపు ప్లస్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ మనకిది పిఐఈ నుంచి ఎన్ఈపి 2020 ఇంకా మనకి మూల్యాంకనం గురించి సమగ్ర మూల్యాంకనము, నిర్మాణాత్మక మూల్యాంకనము వాటి గురించి, భారత్వం గురించి ప్లస్ ఆర్‌టీఈ 2009 పిల్లలు ఎంతమంది ఉన్నారు, పిల్లలకి ఎంతమంది టీచర్స్ ఉండాలి ఇలాంటి బిట్స్. ఒక వీక్‌లో ఎన్ని అవర్స్ పిల్లలకి హోంవర్క్ ఇవ్వాలి. ఇట్లాంటివన్నీ అయితే అడుగుతున్నారు బిట్స్ అని చెప్పారు. అందుకని మీరు అవన్నీ అయితే ఎన్ఈపి 2020 అయితే చూసుకోండి. ప్లస్ ఎన్‌సీఎఫ్ 2005 కూడా చూసుకోండి. సమాచార హక్కు చట్టం గురించి, బాలల హక్కుల నుంచి కూడా ఖచ్చితంగా అయితే చూడండి. ఒక బిట్ అయితే వస్తుంది. ప్రతి చాప్టర్ నుంచి అయితే వస్తున్నాయి. ఈ సైకాలజీ, పీఐఈ కూడా మీరైతే కంపల్సరీగా చదివితే గిన ఈజీగానే పేపర్ అయితే వస్తుందని చాలామంది చెప్తున్నారు. మోడరేట్‌గా వస్తుందంటున్నారు. మనకి ఈజీగానే అనిపిస్తది కానీ బిట్స్ కన్‌ఫ్యూజన్ అయ్యేటట్టు ఉంటున్నాయి బిట్స్. అందుకనే ఆ కన్‌ఫ్యూజన్ అవ్వకుండా మీరు ఒకటికి 2 సార్లు చూసుకుంటే కన్‌ఫ్యూజన్ అయితే ఉండదు. పర్ఫెక్షన్ లేకపోవడం వల్లే కన్‌ఫ్యూజ్ అయితే అవుతారు. అందుకనే అదొకసారైతే మీరు చూసుకోండి ఈ చాప్టర్స్ అన్నీ. ఇప్పుడు చూడండి నైన్త్ రోజు జరిగిన సెషన్ ఇది. ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన తొలి వ్యక్తి ఎవరు అని అన్నారు.
అటల్ బిహారీ వాజ్పేయి గారు. మనకి ఐక్యరాజ్య సమితి నుంచి కూడా బిట్లయితే వస్తున్నాయి. మై జర్నీ ట్రాన్స్ఫరింగ్ డ్రీమ్ ఇంటూ ద యాక్షన్ పుస్తక రచయిత ఎవరు అని ఇచ్చారు. ఏపీజే అబ్దుల్ కలాము. భారతదేశం అంతటా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఎప్పుడు నిర్వహించారు? నవంబర్ 14 టు 20 వరకు అయితే నిర్వహించారంట. ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు అని అయితే ఇచ్చారు. ఆంటోనియో గుటర్స్ అని. ఈయన 2017 నుంచి అయితే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నారు. వీళ్ళైతే మొత్తము 10 సంవత్సరాలకైతే 2 సార్లు ఎన్నుకోవడం అయితే జరిగింది. 10 సంవత్సరాలకి అందరూ 2 సార్లు అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది. ఫస్ట్ ఆయన ట్రిగేలి. మీరు మొదటి వాళ్ళని గుర్తుపెట్టుకోండి. వరుస క్రమం కూడా అడుగుతున్నారు. యక్షగాన శాస్త్రకళ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? కర్ణాటక రాష్ట్రంలో. రామచరిత్ర మానస్ ఎవరు రచించారు? తులసీదాస్. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల ఆర్డినెన్స్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 16 ఏప్రిల్ 2025. 2024 ఒలింపిక్స్లో భారతదేశం యొక్క స్థానాలు ఎన్నో స్థానం ఉంది అనేది పతాకాలు ఉన్నాయి కదండి మనకి. 71 స్థానంలో అయితే ఉంది. టర్కీ రాజధాని ఏంటి? ప్లస్ కిల్ ప్యాట్రిక్ ప్రాజెక్ట్ పద్ధతులు, నిర్బంధ ఉచిత విద్య గురించి అయితే అడిగారు. భావావేశ రంగం గురించి కూడా అడిగారు. చూడండి, ఈ పద్ధతుల గురించి అయితే కూడా మీరు చూసుకోండి. ఈ మెథడాలకు సంబంధించింది. సైకాలజీలో అత్యధిక ప్రజ్ఞావంతులు ఎవరు అని ఆ పట్టిక గురించి, ప్లస్ ప్రజ్ఞా లబ్ధి గురించి కూడా అడిగారు. మైథిలి ఏ రాష్ట్ర భాష అని కూడా అడగడం అయితే జరిగిందని ఇచ్చారు. ద థియరీ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అనేది కూడా ఇవ్వడం అయితే. ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణం ఏమిటి? ఆర్టీఈ యాక్ట్ అమలు తేదీ ఏ రోజు అమలు చేశారు అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఏప్రిల్ 1, 2010లో అయితే మనకు ఆర్టీఈ యాక్ట్ అయితే అమల్లోనికి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ ఈ ఆర్టీఈలో మీరు అమల్లోకి వచ్చింది, లోక్సభ ఎప్పుడు ఆమోదించింది, రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది, మనకి రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించింది, ఆ తేదీలు కూడా మీరు చూసుకోండి. మనకి ఎంతమంది పిల్లలకు ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి, ఈ యాక్ట్లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఎన్ని అధికారాలు ఉన్నాయి, 7 అధికారాలు 38 సెక్షన్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ మీరైతే చూడండి, అన్నీ నేర్చుకొని వెళ్ళండి. ప్రిపరేషన్ అయితే ఇప్పుడు టఫ్గానే ఉంది మనకి కాంపిటీషన్. అందుకనే చాలామంది టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదండి. మీరు చదువుకున్నారంటే ఈజీగా మోడరేట్గా చదివినా కానీ అయితే చాలామంది రాయగలుగుతున్నారు. కాబట్టి టెన్షన్ ఏం పడకుండా, టైం లేదు అనుకోకుండా ఉన్న టాపిక్స్ని మీరు రివిజన్ అయితే చేసుకోండి. వేరే కొత్త టాపిక్స్ కాకుండా ఇప్పటివరకు మీరు ఏదైతే చదివారో వాటిని రివిజన్ అయితే మీరు చెయ్యండి. వీడియో మొత్తాన్ని అయితే ఇప్పటివరకు చూసారు కదా, మీరైతే ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే ఈ వీడియోని ఇంకా కొంతమందికి ప్రమోట్ అవుతుంది, కొంతమంది చూడగలుగుతారు. ఇప్పటి వరకు ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది, మీకు ఒకవేళ వీటిలలో ఏమైనా ఆన్సర్స్ తెలిస్తే, మీ దగ్గర ఏమైనా కొత్త బిట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. టెట్ రాసే డిఎస్సి రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సోషల్ ఇప్పుడు మీకు కావాలంటే నా ఛానల్లో మనకి సైకాలజీ బిట్స్, తెలుగు బిట్స్ ఇవైతే ఉన్నాయి. మీరు అవి కూడా ఒకసారి అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. హార్ట్ టాక్ నమూనా గురించి ఇవ్వడం అయితే జరిగిందని చెప్తున్నారు చాలామంది. బ్లూమ్స్ సోపానాలు, హార్ట్ టాక్ సోపానాలు ఇలాంటివి అయితే అడిగారు. ఫస్ట్ సెక్షన్ 6th రోజు సెషన్లో, మళ్ళీ 8th రోజు సెషన్లో కూడా అడిగారు. అందుకని మీరు ప్రతి ఒక్కటైతే మీరు చదవండి. ఇవన్నీ కాదు, రివిజన్ అయితే బాగా అయితే చేయండి. రివిజన్ అంతే అండి. మీకు నచ్చితే గిన లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు సిలబస్ కావాలంటే నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి అయితే వీడియోస్ అయితే పెట్టాను. మీరు డిస్క్రిప్షన్కి వెళ్ళండి, డిస్క్రిప్షన్లో అయితే వీడియోస్ అయితే ఉంటాయి.
అక్కడ ఐకార్డ్స్లో కూడా వీడియోస్ అయితే ఉన్నాయి. అవి కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. సిలబస్లో ఏ టాపిక్స్ ఉన్నాయో అవి అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు సిలబస్ని అయితే బాగా అనాలిసిస్ చేసుకొని చదవండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.